హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సీతాకాంత్ కంపెనీ షేర్ హోల్డర్స్ అంతా సందీప్‌ని చైర్మన్ చేయాలని గట్టిగా నిర్ణయించుకుని ఉంటారు. అందుకే సీతాకాంత్‌ని బెదిరిస్తూ మా షేర్స్‌ని వేరే కంపెనీకి అమ్మేయాలా సందీప్‌ని చైర్మన్ చేస్తారన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, సీతాకాంత్ కూడా తన వల్ల కంపెనీలో పనిచేసే వాళ్ళు నష్టపోకూడదని నిర్ణయించుకొని, సరే ఈ కంపెనీ చైర్మన్‌గా సందీప్‌ని చేయడానికి నేను ఒప్పుకుంటాను అంటాడు. ఆ మాటకు ఆ షేర్ హోల్డర్ అయితే ఆ పనిని ఇప్పుడే పూర్తి చేయండి అంటూ సీతాకాంత్‌కి ఒక అగ్రిమెంట్ పేపర్ ఇస్తాడు. సీతాకాంత్ కూడా అందులో సైన్ పెట్టబోతూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి, "ఏమండి, ఒకసారి ఆలోచించొచ్చు కదా" అంటే, సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ, "ఎంతసేపు ఆలోచించినా ఇదే మంచిదనిపిస్తుంది" అంటాడు. ఆ మాటకు రామలక్ష్మి కూడా సీతాకాంత్ వైపు చూస్తూ ఉండిపోతుంది. సీతాకాంత్ ఆ అగ్రిమెంట్ పేపర్‌పై సైన్ పెట్టబోతూ ఉంటే, అప్పుడే ఒకరు అక్కడికొచ్చి, "అవసరం లేదు" అంటారు. ఆ మాటకు రామలక్ష్మి సీతాకాంత్‌తో పాటు అక్కడున్న వాళ్ళంతా షాకింగ్‌గా తన వైపు చూస్తూ ఉంటే, ఆ లేడీ ముందుకు వస్తూ, "మా బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు" అంటూ సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ ఎవరు అన్నట్టుగా తన వెనక్కి చూస్తూ ఉంటే, అప్పుడే రామలక్ష్మిని కాపాడి ఉంటుంది కదా, ఆ లేడీనే బిజినెస్ ఉమెన్‌గా నడుచుకొని వస్తూ ఉంటుంది. సీతాకాంత్ ఆ లేడీ వైపు ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటే, ఆ లేడీని చూసిన అక్కడున్న షేర్ హోల్డర్స్ అంతా పైకి లేచి, "మేడం, మీరా? మీరిక్కడ?" వాళ్ళంతా అలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, శ్రీలత ఆ బిజినెస్ ఉమెన్ రాగానే ఈ షేర్ హోల్డర్స్ అంతా పైకి లేచి తనకు మర్యాద ఇవ్వడం చూసి షాకింగ్‌గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. షేర్ హోల్డర్స్ అంతా, "మీరిక్కడికి ఎందుకు వచ్చారో అర్థమవుతుంది మేడం. మా షేర్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాం. అప్పుడు ఈ కంపెనీ మీ సొంతమవుతుంది మేడం" అంటూ ఆ బిజినెస్ ఉమెన్ దృష్టిలో వీళ్ళు మంచి వాళ్ళగా ఉండడానికి ప్రయత్నించేలా మాట్లాడుతూ ఉంటారు. ఆ బిజినెస్ ఉమెన్ నవ్వుకుంటూ, ఇక మాట్లాడడం ఆపండి అన్నట్టుగా చేయి చూపిస్తుంది. దాంతో ఆ షేర్ హోల్డర్స్ అంతా పక్కగా వెళ్ళి నిలబడతారు. ఆ బిజినెస్ ఉమెన్ సీతాకాంత్ దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడి, "నేనెవరో మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు, మీ వైఫ్ నాకు బాగా తెలుసు. మీరు సీతాకాంత్ రైట్?" అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపుతుంది. సీతాకాంత్ అదే షాక్‌లో అవును అన్నట్టుగా ఆవిడకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆవిడ నవ్వుతూ సీతాకాంత్ వైపు, రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా ఈవిడ ఇక్కడికెందుకు వచ్చింది అన్నట్టుగా తన వైపు చూస్తూ ఉంటుంది. ఆవిడ నవ్వుతూ, "ఎందుకలా షాకింగ్‌గా చూస్తున్నారు? నేనెవరో మీకు తెలియదు కదా! మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ విషయం గురించి చూద్దాము" అంటూ పక్కన చైర్‌లో కూర్చుని ఉన్న శ్రీలత వైపు చూస్తుంది. తన పిఏ అక్కడికొచ్చి, "మీరు కొంచెం పక్కకు వెళ్తారా" అంటే, తన మాటలకు శ్రీలత కోపంగా, "అసలెవరు మీరు? మా కంపెనీకొచ్చి" అని కోపంలో ఏదో మాట్లాడుతూ ఉంటే, సందీప్ శ్రీలత చేపట్టుకుని ఆపేస్తాడు. దాంతో శ్రీలత ఏంట్రా అన్నట్టుగా సందీప్ వైపు చూస్తూ ఉంటే, సందీప్, "అమ్మా, కాస్త సైలెంట్‌గా ఉండు. ఆ ఉమెన్‌ని చూస్తుంటే బిజినెస్ ఉమెన్‌లా ఉంది. తనతో మన గొడవలెందుకు" అన్నట్టుగా శ్రీలతకు మాత్రమే వినిపించేలా మాట్లాడతాడు. దాంతో శ్రీలత కూడా పక్కకు వెళ్ళి నిలబడుతుంది. ఆ బిజినెస్ ఉమెన్ ఆ చైర్‌లో కూర్చుంటూ షేర్ హోల్డర్స్ అందరి వైపు చూస్తుంది. ఆ షేర్ హోల్డర్స్ అంతా గజగజ వణుకుతూ తన వైపు చూస్తూ ఉంటారు. సీతాకాంత్, రామలక్ష్మి కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇప్పుడు తనేం చేస్తుందో అన్నట్టుగా తన వైపు చూస్తూ ఉంటారు. ఆ లేడీ చేయని తప్పుకు నింద పెడితే అది తన తప్ప, షేర్స్ వేరే కంపెనీకి అమ్మేస్తానని బెదిరిస్తున్నారు కదా, మీ బిజినెస్ లైఫ్ ఇంతటితో ముగించాలనుకుంటున్నారా అంటూ ఆ షేర్ హోల్డర్స్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళంతా ఏం మాట్లాడితే ఆ బిజినెస్ ఉమెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అంటూ భయంగా చూస్తూ ఉంటారు. అది అర్థం చేసుకున్న ఆ ఉమెన్, "ఇప్పుడు చెప్పండి, మీ షేర్స్ అన్నీ వేరే కంపెనీకి అమ్మేస్తారా" అంటే, ఆ షేర్ హోల్డర్స్ అంతా, "లేదు లేదు, మా బిజినెస్ జీవితాన్ని ఇంకా గడపాలనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థమవుతుంది మేడం. ఈ కంపెనీ చైర్మన్‌గా సీతాకాంత్ గారే ఉండాలి. అందరూ ఏమంటారు" అంటే, మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా "అవును, అవును" అంటూ అందరూ ఒకేసారి చెప్తారు. ఆ మాటకు ఆ బిజినెస్ ఉమెన్ నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి సీతాకాంత్ చేపట్టుకుని, "ఏమండి" అంటూ సంతోషంగా చూస్తూ ఉంటే, సీతాకాంత్ కూడా సంతోషంగా ఆ బిజినెస్ ఉమెన్ వైపు చూస్తూ, "చాలా థ్యాంక్స్" అంటూ అనబోతూ ఉంటే, ఆ ఉమెన్, "మన మధ్య ఇవన్నీ ఎందుకు? రామలక్ష్మి, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా" అంటే, రామలక్ష్మి కూడా అవును అన్నట్టుగా తలవుతుంది. ఆ బిజినెస్ ఉమెన్ నవ్వుతూ, "ఈరోజు నైట్ మా కంపెనీ తరపున ఒక పార్టీ ఇస్తున్నా. ఆ పార్టీకి మీరు కూడా రావాలి." ఆ బిజినెస్ ఉమెన్ నవ్వుతూ అలా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ అక్కడే ఉన్న శ్రీలత సందీప్ వైపు కోపంగా చూస్తూ, "మీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం మళ్ళీ కలుద్దాము" అంటూ ఆ బిజినెస్ ఉమెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీతాకాంత్, రామలక్ష్మి సంతోషంగా చేస్తూ ఉంటే శ్రీలత, సందీప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు.
షేర్ హోల్డర్స్ అంతా సీతాకాంత్ వైపు చూస్తూ, మేడం మీకు బాగా తెలుసని మాకు తెలియదు. సారీ సీతాకాంత్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అంటూ షేర్ హోల్డర్స్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళంతా అలా రామలక్ష్మి సీతాకాంత్కి సారీ చెప్పి వెళ్తూ ఉంటే శ్రీలత సందీప్, ఏంటిది, మనం అనుకుంది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నట్టుగా షాకింగ్గా ఒకరి ముఖాలకు చూసుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి శ్రీలత సందీప్ కంపెనీ బయట చాలా కోపంగా, అసలేం జరిగింది, మన ప్లాన్ ప్రకారంగా జరుగుతుందనుకుంటే లాస్ట్ మినిట్లో వచ్చి మన ప్లాన్ మొత్తం పాడు చేసింది. అసలు తనెవరు, తను చూడగానే షేర్ హోల్డర్స్ అంతా ఎందుకలా భయపడిపోయారు? ఇద్దరూ అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తూ, అనుకున్నది జరగలేదని చాలా నిరాశగా ఉన్నట్టున్నారు. ఎవరో ఏదో అన్నారు, ఏదో చేసేస్తా, ఈ కంపెనీని సొంతం చేసుకుంటా అంటూ ఎన్నెన్నో చెప్పారు. పాపం ఇప్పుడు ఏం జరిగింది, ఈ కంపెనీని కాదు కదా, ఒక్క షేర్ హోల్డర్స్ కూడా తన వైపు తిప్పుకోలేకపోయింది. మీరెంత దుర్మార్గుల్లో మీకు బాగా తెలుసు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరెన్ని కుట్రలు చేసినా మా ఆయన్ని ఈ కంపెనీని ఏమీ చేయలేరు. అందుకే చెప్తున్నాను, ఇవన్నీ వదిలేసి హాయిగా సీతారామ అనుకుంటూ బ్రతకొచ్చు కదా అత్తయ్య గారు. ఆ మాటకు శ్రీలత, ఈ ఛాన్స్ మిస్ అయితే ఏంటి, మరో ప్లాన్ చేస్తా, అప్పుడైనా సందీప్ని చైర్మన్ అవ్వకుండా ఆపలేవు. ఆ మాటకు రామలక్ష్మి, ఆపి తీరుతాను, నేనుండగా నా భర్త నువ్వేం చేయలేవు అంటూ రామలక్ష్మి చాలా గర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో సందీప్ శ్రీవల్లి చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉంటారు. ఇటువైపు సీతాకాంత్ ఆ బిజినెస్ ఉమెన్ గురించి ఆలోచిస్తూ, ఎవరు తను, నాకెందుకు హెల్ప్ చేసింది అంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మి గదిలోకి వస్తూ, ఏమండి, దేని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు అంటే సీతాకాంత్ రామలక్ష్మి చూసి నవ్వుతూ, నీకోసమే చూస్తున్నాను రామలక్ష్మి, తనెవరు, తనెందుకు మనకు హెల్ప్ చేసింది అంటే రామలక్ష్మి నవ్వుతూ, అరే మీకు చెప్పడం మర్చిపోయాను, మీరే తప్పు చేయలేదని నిరూపించడానికి నమ్మితను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉంటే రౌడీలు మా వెంట పడ్డారు. ఆ టైంలో దేవతల ఆవిడొచ్చి మమ్మల్ని కాపాడింది. ఆవిడ వల్లే పోలీస్ స్టేషన్కి చేరుకొని మిమ్మల్ని నిర్దోషిలాగా నిరూపించి ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తుంది. ఆ మాటకు సీతాకాంత్ అంత జరిగిందా అన్నట్టుగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, రామలక్ష్మి, మీరంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, తన పేరేంటో నాకు కూడా తెలీదు, ఆవిడ బిజినెస్ పార్టీకి పిలిచింది కదా, అక్కడికి వెళ్తే తనెవరో తన పేరేంటి తెలిసింది కదా అంటే సీతాకాంత్ కూడా అది నిజమే అనుకుని, సరే రామలక్ష్మి, మనం ఆ పార్టీకి వెళ్దామని చెప్తాడు. రామలక్ష్మి కూడా నవ్వుతూ సీతాకాంత్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇటువైపు శ్రీవల్లి కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటో అంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే శ్రీలత సందీప్ కూడా ఇంటికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ చూసిన శ్రీవల్లి వాళ్ళ దగ్గరకు వెళ్తూ, ఏమండి, మీరు కంపెనీకి చైర్మన్ అయిపోయారా, దాని గురించి నేను ఇప్పటి వరకు టెన్షన్ పడుతూ ఉన్నాను, చెప్పండి అంటూ అడుగుతూ ఉంటే సందీప్ శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. శ్రీవల్లి, అసలు ఏం జరిగింది, నేనెంత టెన్షన్ పడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి, మీరు కంపెనీకి చైర్మన్ అయిపోయారా లేదా అంటే ఆ మాటకు సందీప్ కోపంగా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో శ్రీవల్లి షాకింగ్గా శ్రీలత వైపు చూస్తూ, అత్తయ్య గారు, ఆయన ఏం చెప్తున్నారు, మీరు చెప్పి వెళ్ళారు కదా ఆయన ఖచ్చితంగా ఈ కంపెనీకి చైర్మన్ అవుతారని, ఇప్పుడేంటి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరిగిందంటూ మాట్లాడుతుంటే శ్రీలత కోపంగా, చెప్పాడు కదా, చెప్పింది వినిపించలేదా, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అంటూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీవల్లి, అసలు వీళ్ళిద్దరికి ఏం జరిగింది, ఎవరి మీద ఉన్న కోపమో నా మీద చూపిస్తున్నారేంటి అంటూ చిరాగ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.